ఎప్పుడైతే మీరు డబ్బుని గౌరవించడం మొదలు పెడతారో, ప్రేమించడం మొదలు పెడతారో, మీ జీవితంలోకి డబ్బనేది చక్కగా వస్తుంది. డబ్బునెప్పుడు కూడా రైట్ పర్పస్ కోసం ఖర్చు పెట్టడం అలవాటుగా చేసుకోండి. డబ్బుని ప్రేమించండి, ఇష్టపడండి. ఎక్కువగా ప్రతిరోజు కూడా ఎక్కువ సార్లు డబ్బు గురించి ఆలోచించడం అలవాటుగా చేసుకోండి. నేను చెప్పే ప్రతి మాటని మీరు ఫాలో అవ్వగలిగితే తప్పకుండా మీరు మీ లైఫ్‌లో డబ్బుననేది చూడడం చాలా ఈజీ అయిపోతుంది. మన సబ్‌కాన్షియస్ మనీ బ్లాక్స్‌ని క్లియర్ చేస్తుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనీ బ్లాకేజెస్ చాలా ఉండుంటాయి ఇప్పటివరకి. ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా మీరు చేసే అఫర్మేషన్స్ వల్ల, మీరుండే పాజిటివిటీ వల్ల, మీరు చేసే పాజిటివ్ అఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల, ఈ మనీ మెడిటేషన్స్ వల్ల అవన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీకు మనీని సంపాదించే దారుల్ని తెచ్చిపెడుతుంది. ఫైనాన్షియల్ ఫియర్, గిల్ట్ అనేది ఆ సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. వెళ్ళిపోతుందనమాట. మీలో ఉన్న భయాలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రాస్పరిటీ మైండ్ సెట్ అనేది వచ్చేస్తది. ఆ ప్రాస్పరిటీ ఫ్రీక్వెన్సీ యాక్టివేట్ అవుతుంది మీలో. హోపోనోపోనో చేయడం వల్ల ఫైనాన్షియల్ హీలింగ్ జరుగుతుంది. ప్రతిరోజు ఇన్ని రోజులు కూడా మీరు డబ్బుని ఇష్టంగా కాకుండా భయంతో చూశారు. ఖర్చు పెట్టడానికి భయం, సంపాదించడానికి భయము. అన్నిటికీ భయమే. కాబట్టి ఆ ఫియర్ మీలో పోవాలి అంటే మీ దగ్గర ఉన్న ఎంతో కొంత మనీ ఉంటుంది కదా! ఆ నోట్, ఈవెన్ రూ. 1 కాయిన్ అయినా సరే, ప్రతిరోజు దాన్ని చేతిలో పెట్టుకొని ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నేను నిన్ను నెగ్లెక్ట్ చేశాను. నీ గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. ఎప్పుడూ నాలో భయాలనే నేను కలిగి ఉన్నాను నీ గురించి. ఎప్పుడూ కూడా నేను అబండెన్స్ మైండ్ సెట్‌ని కలిగి లేను. కాబట్టి ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను ఫర్గివ్ చేసేయి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎందుకంటే నాకు అవసరం వచ్చిన ప్రతిసారి కూడా నా అవసరాన్ని తీరుస్తుంది నువ్వు మాత్రమే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మనీ అని హార్ట్‌ఫుల్‌గా చెప్పండి. మీరు ఏం చేయకపోయినా హార్ట్‌ఫుల్‌గా ఎప్పుడైతే ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ అని ప్రతిరోజు ఒక 108 టైమ్స్ చెప్పడం అలవాటుగా చేసుకోండి. ఎంత ఈజీగా మనీ మీ దగ్గరకు వస్తుందో మీరే చూస్తారు. గ్రాటిట్యూడ్ అనేది అబండెన్స్‌ని అట్రాక్ట్ చేస్తుంది. తెలుసా మీకు? మనం ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్పడం అలవాటుగా చేసుకుంటామో, ఎంత చిన్న విషయానికైనా థ్యాంక్ యూ చెప్పడం